యుగ యుగములకు స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 20 వచనాల వరకు. మనం 4వ అధ్యాయంలో గలిలయ సముద్ర తీరాన బోధ చేసిన తర్వాత సాయంకాలం అయినప్పుడు శిష్యులతో కలిసి వేరే దరికి పోదామని చిన్న దోణి తీసుకుని యేసుప్రభు వారు బయలుదేరటం మనం చదివాం కదా. అయితే ఆ దోణిలో ఉండగానే పెద్ద తుఫాన్ రేగి ఆ దోణిని నీళ్లతో నింపడం, ఆ తర్వాత ప్రభువు ఊరకుండమని ఆ తుఫానుతోనూ సముద్రముతోనూ చెప్పగానే అవన్నీ నిమ్మళించటం నిన్నటి ధ్యానంలో మనం చూశాం. అయితే ప్రభువు ఆ దోణిలో బయలుదేరింది అవతలనున్న గెరాసీన్ల దేశానికే అనేది ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒకసారి మొదటి 8 వచనాలు చదివినట్లయితే, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసీన్ల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేటి వాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడునూ వాణ్ణి సాధుపరచలేకపోయెను. వాడెల్లప్పుడూ రాత్రింబవళ్లు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచు తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను. యేసుప్రభువారు తనొక్కడిని బాగు చేయడానికే గెరాసేన్ల ప్రదేశంలోకి అడుగు పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే 21వ వచనం చూస్తే యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు అని చదువుతాం. అంటే ఈ కార్యం అయిపోగానే ఆయన అక్కడి నుంచి మళ్ళా దోణి ఎక్కి బయలుదేరారు. సో ఈ ఒక్క కార్యం చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. అక్కడి నుండి వెళ్లిపోవడానికి కారణం అక్కడున్న ప్రజలు తమ ప్రాంతంను విడిచిపోమ్మని ఆయన బతిమాలుకున్నారు కాబట్టి. కానీ వారు అలా అంటారు అని ఆయనకు ముందే తెలిసిన ఆ ఒక్క వ్యక్తిని బాగు చేయటానికి ఆ దోణి ఎక్కి అద్దరికి వెళ్లారు. ఆయన కృప ఎంత వ్యక్తిగతమైనదో మనకు తెలియచేసే గొప్ప సంఘటన ఇది. ఇలా యేసుప్రభు వారు సమరయుల కోసం సమరయ మార్గంలోకి వెళ్లడం, జక్కయ్య కోసం ఎరికో ప్రాంతంలోనికి ప్రవేశించడం, యూదా సరిహద్దులు దాటి తూరు ప్రాంతానికి వెళ్లి అక్కడున్న కనాను స్త్రీ కుమార్తె విషయంలో సహాయం చేయడం కోసం అక్కడికి వెళ్లడం, చాలా చోట్ల ఆయన ప్రతి ఒక్కరిని ఎంత ప్రత్యేకంగా ప్రేమించారో, వారి కోసం ఎలా ప్రయాణిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. ఎప్పుడు ప్రభువు లక్ష్య పెట్టేది మందిని కాదు, వ్యక్తుల్ని. ఎంతమంది ఉన్నారు అని కాదు, తాను నిజంగా ఎవరు వెతుకుతున్నారు అని. ఒకవేళ నువ్వు వెతుకుతుంటే ఖచ్చితంగా ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఆహ్వానించుకుంటే నీ హృదయంలోనికి రావడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, నేను తలుపునొద్ద నిల్చుని తలుపు తట్టుచున్నాను, నువ్వు తలుపు తీస్తే నీతో కలిసి భోజనం చేస్తానని. ఇదే విధంగా ఈ రోజు ప్రపంచమంతటా ఎవరు ఆయనను కలుసుకోవాలనుకున్నారో వారందరూ ఆయన్ని చూడగలిగారు. చూశారు గనుకనే వారున్న పరిస్థితుల నుండి బయటకు వచ్చి వారు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతుల వారైనా ఈ రోజు ఆయా పరిస్థితుల నుంచి వారు బయటకు వచ్చి ఆయనను వెంబడించగలుగుతున్నారు, ఆయన ఫాలో అవ్వగలుగుతున్నారు. యేసుప్రభును ఫాలో అవ్వాలి అని అంటే అన్ని వదులుకోవాలని తెలుసు, మనల్ని మనం ఉపేక్షించుకోవాలని తెలుసు. అయినా తెలిసినప్పటికీ కూడా ఆయన కోసం అన్ని విడిచిపెట్టుకోవడానికైనా సిద్ధపడ్డారు అని అంటేనే మనకు అర్థం కావాలి. కారణం వారు సత్యాన్ని కలుసుకున్నారు కాబట్టి. సత్యాన్ని తెలుసుకోవడం కాదు, సత్యాన్ని కలుసుకున్నారు కాబట్టి. మత్తయి, లూకా కూడా ఈ సందర్భాన్ని వారి సువార్తల్లో వివరించారు. కానీ మార్కు ఈ సేన అంటే అనేక దయ్యంలు కలిసి గుంపుగా వ్యక్తిని పట్టాయి కాబట్టి సేన అని పిలుస్తున్నారు. ఈ దయ్యం పట్టిన వ్యక్తి పరిస్థితిని బాగా వర్ణించి రాశాడు. ఒక వ్యక్తి ఇలా అపవిత్ర ఆత్మ చేత పట్టబడితే వారు ఎలా ప్రవర్తిస్తారో, వారి పరిస్థితి ఏమవుతుందో, వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఇవన్నీ బాగా వివరించాడు. యేసుప్రభు వారు ఆ వ్యక్తిని అపవిత్రాత్మ నుండి విడిపించిన తర్వాత అతడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుని చూచి అక్కడి వారు భయపడిరి అని వాక్యం చెప్తుంది. సో ఇదంతా కూడా చాలా స్పష్టంగా వివరించాడు ఈ మార్కు. కాబట్టి ఈ సంఘటన మనం చదవాలి అని అంటే ఇందులో నుంచి మనం ధ్యానం చేస్తే నిజంగా మనకి ఒక వ్యక్తి అపవిత్రాత్మ చేత పట్టబడితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతకు ముందు అయితే అతన్నెవ్వరూ సాధుపరచలేకపోయారు. అతనున్న భయంకరమైన పరిస్థితి చూసి భయపడ్డారు. విచిత్రం ఏంటంటే 15వ వచనంలో రాయబడింది, జనులు జరిగినది చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చున్నట్టు చూచి భయపడిరి అని. అతడు బాగులేనప్పుడు భయపడ్డారు, అతడు స్వస్థచిత్తుడైనాక భయపడ్డాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ విషయం. తాగుబోతు దేవుని దగ్గరకు వచ్చి బాగుపడితే కూడా ఆ దేవుణ్ణి ఓర్చుకోలేని ప్రజల మధ్యలో నేడు మనం జీవిస్తా ఉన్నాం. దేన్ని మెచ్చుకోవాలో, దేని తోలనాడాలో, దేనికి భయపడాలో, దేనికి భయపడకూడదో, సంతోషించాలో తెలియని జనము మధ్యలో ఆనాడు ఈనాడు యేసయ్య తిరుగుతూనే ఉన్నాడు. ఆనాడు శరీరీతిగా ఉంటే ఈనాడు తన పరిశుద్ధాత్మ మన మధ్యలో మనలో ఉండి ఆయన ఆత్మరూపి అయి అదే తిరస్కారాన్ని నేటికి భరిస్తున్నాడు. పందుల విలువ తెలుసుకున్నంతగా ప్రాణం విలువ తెలుసుకోలేని
ప్రజల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం. ఇంకా ఆ సేన యేసుప్రభుని బ్రతిమాలుతున్నాయి, మమ్మల్ని దేశంలో నుండి తోలివేయొద్దు అని. పరిస్థితి చూస్తే వాటి మీద కూడా జాలిపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వారి నాయకుడైన సాతాను వాటిని ఎక్కడ ఉంచాడో అక్కడే ఉండాలి. స్థానం తప్పితే వాటి నాయకుడు వాటిని ఇంకా ఎక్కువ శిక్షకు గురి చేస్తాడు. అందుకే బతిమాలుకుంటున్నాయి, మమ్మల్ని ఈ దేశాన్ని వదిలిపోమ్మని చెప్పొద్దు అని, పందుల మందలోకి పంపమని ప్రభువుని వేడుకుంటున్నాయి. అయితే ప్రభు అక్కడికి పంపగా అవి అంటే ఆ పందులన్నీ కలిసి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిపోయాయని వాక్యంలో రాయబడింది. ఆ పందుల మంద ఓనర్ ఊరిలో అందరికీ ఈ విషయం చెప్పాడు. అందరూ వచ్చి ఆయన్ని తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోమని అడిగారు. కానీ మనం ఇంకొక ఊరిని కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. వారు సమరయులు. వారైతే తమ యొద్ద ఉండమని యేసయ్యను వేడుకున్నారు. అందుకే యేసుప్రభు వారు ఉపమానాలు చెప్పేటప్పుడు మంచి సమరయుడు అని అంటారు. ఇక్కడ ఎంతో గొప్ప మేలు పొందుకున్న ఈ గదరేనీల దేశస్థులు మాత్రం ఆ వాసులు వారిని విడిచి వెళ్లిపోమని బ్రతిమాలుకున్నారు. అక్కడ నిత్య జీవపు మాటలు విన్న సమరయులు మాత్రం ఆయన వారితో ఉండాలని ఆయనను వేడుకున్నారు. ఇక్కడ యేసయ్య ఆ వ్యక్తి మీద ఉన్న కనికరంతో ఆ వ్యక్తిని బాగు చేశారు. కానీ అక్కడ ఊరి వారందరూ ఒక మనిషి బాగవటం కన్నా వారికి పందుల మందలే ముఖ్యమైపోయాయి అనేది అర్థమవుతుంది. పందులు నష్టపోయారన్న బాధ వారికి ఎక్కువైపోయింది. నేటి కాలంలో చాలా మంది అలాగే ఉన్నాం. మనుషులను ప్రేమించడం కన్నా కుక్కలను, జంతువులను, వస్తువులను ఎక్కువగా ప్రేమించి దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాం. అలాంటి తరంలో మనం. ఒకవేళ మనలో కూడా ఎవరైనా అలాగుంటే మారు మనసు పొందుకుందాం. ఒక జంతువు కన్నా, వస్తువుల కన్నా మనిషి ఎంతో ముఖ్యం. ఎవరి కోసమైతే యేసయ్య ప్రాణం పెట్టాడో వారిని తక్కువగా చూస్తే అది యేసయ్యను తక్కువగా చూసినట్లే. ఆయన విలువిచ్చే వాటికి మనం విలువ ఇవ్వకపోతే ఆయనతో కలిసి సమ్మతించనట్లే. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఆమోసు పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. యేసుక్రీస్తుతో సహవాసం చేయాలంటే ఆయన మనసేంటో, ఆయన దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో, దేనికి ఇవ్వరో తెలిస్తేనే కదా ఆయనతో సహవాసం చేయొచ్చు. ప్రభు మనసిరిగి ప్రవర్తిస్తే మనకెంతో ఆశీర్వాదం. ఇంకా ఈ రోజు ధ్యానం ముగింపులో మనం గుర్తుపెట్టుకోవలసిన సంగతులను ఒకసారి చూద్దాం. 1, యేసయ్యకు ప్రతి ఒక్కరూ చాలా విలువైన వారే. మన ఇంటి వారికి మనం పనిచేసే చోట మనం విలువైన వారం కావకపోవచ్చు, కానీ యేసయ్యకు మనం అంటే చాలా విలువైన వారం. మనము ఆయనకు అమూల్యమైన ముత్యంతో సమానం. మన కోసం తనకున్నదంతా అమ్మి మనలను కొన్నారు. కాబట్టి మనుషులు విలువనీయట్లేదని మనం బాధపడవలసిన అవసరం అస్సలు లేదు. యేసయ్యకైతే మనం ఎంతో విలువైన వారం. 2, యేసయ్య విలువిచ్చిన వాటికి మనము కూడా విలువిస్తే ఆయనతో కలిసి సమకూర్చిన వారమవుతాం, లేకపోతే ఆయన పనిని చెదరగొట్టిన వారమవుతాం. 3, గెరాసేనుల్లాగా మనము కూడా ఆయన్ని మన ప్రాంతం నుంచి విడిచి వెళ్ళిపోమంటున్నామా? మన గృహాల్లో నుంచి, మన హృదయంలో నుంచి, మన పనుల్లో నుంచి, మన ఆలోచనలో నుంచి, మన తలంపుల్లో నుంచి, మన క్రియల్లో నుంచి, వద్దు ప్రభువా ఇక్కడొద్దు, నువ్వు లేచి వెళ్ళిపో అని అంటున్నామా? లేక సమరయుల్లాగా మనతో ఉండమని వేడుకునే వారిగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని ప్రార్థించుకుందాం. మా తండ్రి, మీ దృష్టికి మేము ఇంత విలువైన వారమై ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు ప్రాధాన్యత ఇచ్చే వాటికే మేము కూడా ప్రాధాన్యత ఇచ్చుటకు సహాయం చేయండి. మేము ఈ గెరాసేనుల్లాగా కాకుండా మంచి సమరయుల్లా మిమ్మల్ని ఎప్పుడూ మాతో కూడా ఉండుటకు వేడుకునే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మీద ఉన్న దురాత్మల ప్రభావం అంతటినీ తొలగించి మీ వెలుగుతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.